హాయ్, ఈరోజు మటన్ అండి. మటన్ తెచ్చినాను. ఈ మటను ఆలు కుర్మా చేద్దాం, మా స్టైల్, మా ముస్లిం స్టైల్లో చేద్దామని చెప్పి తీస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఎర్రగడ్డలు, ఆ తర్వాత టమాటాలు దీంట్లో కోసి పెట్టాను, కొత్తిమీర వేసి పెట్టుకున్నా, ఇంకా మటన్ తీసి పెట్టుకున్నాను, ఇంకా ఈ అన్ని ఇంగ్రీడియంట్స్, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ వచ్చి పొయ్యి మీద వేస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి पेस्ट కూడా వేస్తున్నాను. आज मैंने और मटन बकरे का कुरमा बनाता है आलू दाल से. उसमें 2 चम्मच मैंने 2 चम्मच अदरक लहसुन मसाला डाला है. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 చెంచాలు వేసానండి. కొంచెం లవంగ పొడి కూడా వేసాను. లవంగ పొడి వేసుకుంటుందండి ప్రతి దాంట్లో. దానివల్ల మీకు కాళ్ళు చేతులు తిమ్మర్లు రావు. ఆ తర్వాత మీకు నరాలు పట్టుకొని పోవు. ఇది ఖచ్చితమైన ఇన్ఫర్మేషను. ఏదో చెప్పేస్తున్నాను అందరిలాగానే అనుకోవద్దండి, నిజంగానే పని చేస్తుంది. మీరు కూడా యూజ్ చేసుకోండి. ఒక అర్ధ స్పూన్ పసుపు వేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. టమాటాలు, పచ్చిమిర్చీలు, अदरक लहसुन पेस्ट मैंने डाला था. अभी उसके साथ साथ मैंने अभी वो अच्छे से थोड़ा फ्राई करने के बाद टमाटर हरी मिर्ची डालता है. और ये टमाटर हरी मिर्ची डालने के बाद थोड़ा उसको अच्छे से फ्राई करो और एकदम स्वादिष्ट से रसोई बन जाएगी. ये आके बकरा आलू बोले तो आलू बकरे का मटन, आलू बकरे का सालना है बोले तो मटन आलू ग्रेवी का सालन बहुत टेस्टी रहेगा. मैं जैसा बताता है ऐसा ये करो. और ज़्यादा मिर्ची भी डालो, इसमें टेस्ट रहेगी. और इसमें गोश्त भी डालो साथ साथ, उसका भी थोड़ा आहिस्ता आहिस्ता चिकनापन और उसका पूरा तेल निकलेगा. अच्छे से ये कर लो, भून लो अच्छे से गोश्त को भी. बाद में आहिस्ता आहिस्ता थोड़ा थोड़ा मसाला डाल के बनाएंगे. अभी देखो गोश्त मैंने डाल दिया था. इसी में टमाटर और प्याज मैंने मिक्सी में डाल के पीसा था, उसका पेस्ट मैंने अभी डाल दिया इसके साथ, ताकि अच्छे से थोड़ा ग्रेवी आ जाए और एकदम स्वादिष्ट बन जाए. बहुत अच्छी रेसिपी है ये, आप अच्छे से बनाइए, खाइए, बहुत टेस्ट रहेगी. చాలా మంచి రెసిపీ అండి, మంచి రెసిపీ ఇది. ఎందుకంటే ఈ దాంట్లో ఇప్పుడు నేను ఆ మటన్ని వేసింది కాక మసాలాల్లో కనిపించడం లేదు కదా, అంటే ఎక్కువ పొగ వస్తున్నది అలా అన్నమాట. దాంట్లో ఇంకా నేను ఆ టమాటా పేస్ట్ చేసి పెట్టాను కదా ఆనియన్తో పాటు, అది కూడా వేసేసాను. ఇప్పుడు చాలా మంచి రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ప్రెజెంట్ అది ఉడుకుతూనే ఉంటుంది ఇక్కడ మసాలాతో. ఇంకా కొత్తిమీర అట్లా వేసేద్దాం. ఎందుకంటే ఆ కొత్తిమీర అయితే ఎప్పుడైతే వేసేస్తామో ముందే వేసుకోవాలండి. కొంతమంది పైన చల్లుకుంటారు, నాన్సెన్స్, అదేం బాగుండదు. అట్లా డెకరేషన్ చేసుకుంటే ఓకే, కేవలం డెకరేషన్ కోసం అని అనుకోవాలి మనం అంతే.
ఇప్పుడు ఆ కొత్తిమీర చల్లాను కదా, ఇంకా నేను ఇది ధనియాల పొడి కూడా వేసేసాను. అంటే నిండుగా ఒక మంచి కూర కావాలి కదా, 2 చిన్న స్పూన్లతో 3 స్పూన్లు అవుతుంది అనుకోండి, అంతకంటే ఎక్కువ లేదు. 3 స్పూన్లు వేసాను. ఆ మటన్కి తగినట్టు విధంగా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తగినట్టుగా మసాలాలన్నీ, ఎర్రగడ్డలు కానీ, టమాటాలు కానీ, టమాటా పేస్టులు కానీ అన్నీ ఆ విధంగా డబల్ చేసుకోండి. లేదా ఒక నలుగురు ఉంటే కూడా ఈ మటుకు నేను చూపించే విధంగా ఈ నలుగురికి సరిపోతుంది మటన్ కూర. 3 స్పూన్లు ధనియాల పొడి వేసేయండి. ఇంకా ఎర్రపొడి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను పచ్చిమిర్చితో చేస్తున్నాను. ఇది పచ్చిమిర్చితోనే చేయాలి ఈ కూర. ఎటువంటి పరిస్థితుల్లో ఎర్రపొడి అనేది వాడకూడదు ఖచ్చితంగా. ఇప్పుడు కొంచెం చెక్క కూడా వేసానండి, ఇంకా బాగా మంచి సువాసన రావాలని చెప్పి. ఇంకా అదే పనిగా మళ్ళీ గరం మసాలాలు అవన్నీ వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉంది ఇక్కడ. ఈ మసాలానే చాలా గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు నేను ఆలుగడ్డలు కూడా వేసేసాను. ఈ ఆలుగడ్డలు వేసినప్పుడు మంచిగా రుచి అవుతుందండి. ఆలుగడ్డలు కూడా దీంట్లో మసాలాలోనే కాస్త అట్లా తిప్పేసి ఉడికించేద్దాం. ఉప్పు వేసేసాను, ఆలుగడ్డలు కూడా వేసేసాను. ఆల్రెడీ మసాలాల్లో మటన్ కూడా బాగా ఫ్రై అయ్యి ఉడుకుతున్నది. ఇప్పుడు అంతా అన్నీ అయిపోయినాయి. ఇంకాస్త కొద్దిగా మసాలా ఉడికించిన తర్వాత 1 గ్లాస్ నీళ్ళు వేసేసి, నాకు కావాల్సినంత నీళ్ళు వేసి ఇంకా దింపుతానండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా ఉంటే మీ గుడ్ సజెషన్ చెప్పండి. నేనేమి బ్యాడ్గా మాట్లాడడం లేదు, ఏమి చేయడం లేదు. అయితే సామాజికంగా ఎంత బాగుండాలా, అందరూ ఆ విధంగా అవేర్నెస్గా ఉండాలా, ఒకరి జోలికి పోకూడదు, ప్రేమగా కలిసిమెలిసి ఉందాం, మనం ఇండియాలో ఉంటున్నాము అని చెప్పి ఆ విధంగా నేను చెప్తున్నానండి. ఆడవాళ్ళైనా మగాళ్ళైనా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా నా వీడియోస్ చూసే వాళ్ళందరూ సంతోషంగా, సుఖ సంతోషాలతో నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, मुझे जो भी सब्सक्राइब करे हैं और मेरे वीडियोस जो भी देखते हैं, अल्लाह उनको अच्छा लगे और हर खुशियाँ उनके घर में सब कुछ दे दे. దేవుడు భగవంతుడు నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు, నా వ్యూవర్స్ ఎవరైతే అందరూ చూస్తున్నారో వాళ్ళకు ప్రతిదీ భగవంతుడు అందించాలని, వాళ్ళకి దక్కాలని, సంతోషంగా వాళ్ళ పిల్ల పాపలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. నా ఛానల్స్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, చూడండి, మంచి అంతా షేర్ కూడా చేయండి, చాలా మంచిదండి. ఓకే, ఏమన్నా నా గత వీడియోస్లో కూడా ఏదన్నా తప్పుగా చెప్పింటే నన్ను క్షమించాలి మీరు. ఇప్పుడు మంచి రెసిపీ తయారవుతున్నది, మటన్ ఆలు బాగా రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నానండి. ఇది మా అమ్మగారు, వాళ్ళ అమ్మగారు ఇటువంటి స్టైల్లో చేసేవాళ్ళు. అయితే ఏమంటారు, ఫింగర్స్ నాక్కునేవాళ్ళు అనమాట, అంత రుచిగా ఉంటుంది ఇది. దీంతో బగారా రైస్ కూడా భలే ఉంటుంది. ఇంతకు అట్లా కూడా చేసుకుని తినచ్చు, సాదా రైస్లో కూడా తినచ్చండి. ఓకే అండి, కుర్మా మటన్ ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి. మంచిగా రెడీ చేసేసాను. చూడండి ఎంత చక్కగా తయారైపోయిందో. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ. మటన్ కుర్మా చక్కగా రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ.